అధ్యాయము. అజామీలుని కథ విని జనకుడు వశిష్ఠుణ్ణి ఇలా అడిగాడు. మహాత్మా, ఈ అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము ఏమిటి? యమభటులు కిమ్మనకుండా పోయి తన ప్రభువుతో చెప్పినది ఏమి అనగా వశిష్ఠుడు ఇలా చెప్పాడు. రాజా, విష్ణుదూతల మాటలు విని యమకింకరులు చేసేది ఏమీ లేక బిక్కమొఖాలతో యముని దగ్గరకు పోయి ప్రభు మహాపాపి అయిన ఈ అజామీలుని తీసుకురావాలని వెళ్ళగా అక్కడ విష్ణుదూతలు విమానంలో వచ్చి మమ్మల్ని అదలించి ఏవేవో ధర్మాలు చెప్పి మా మాటలు త్రోసివేసి వారిని తీసుకొని పోయారు. విష్ణుదూతలను ఎదిరించడానికి మాకు సాధ్యము కాక ఉత్త చేతులతో తిరిగి రావలసి వచ్చినది అని చెప్పగా యముడు ఏమిటి, నా ఆజ్ఞకు విష్ణుదూతల ధిక్కారమా అని మండిపడి అంతలోనే కొంత శాంతించి దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాడు. ఓహో, ఎంతటి పాపి అయినా అజామీలుడు మరణకాలములో నారాయణ నామోచ్చరణ చేయడం వల్ల వాడు చేసిన పాపాలన్నీ పోయి నారాయణునకు ఇష్టుడు అయ్యాడు. కనుకనే విష్ణుదూతలు వాడికి నరక బాధ లేకుండా చేసి వైకుంఠానికి తీసుకుపోయి పోయారు. ఎలాంటి పాపాలు చేసినా వారైనను భక్తితో నారాయణుని నామస్మరణ చేస్తే పుణ్యాత్ములై విముక్తి పొందుతారు అని నారాయణ అని అనుకొని దూతలను చూసి సరే మీరు పొంది అని భటులను పంపేశారు. అజామీలుని పూర్వజన్మ కథ చెప్తాను విను. తొలి పుట్టుకతో అజామీలుడు సౌరాష్ట్ర దేశంలో ఒక విప్రకులంలో పుట్టి శివాలయంలో అర్చకుడై ఉండేవాడు. భక్తుల రాగభోగాలకు ఇచ్చే సొత్తు అపహరించి మిత్రునితో కూడి వెచ్చిస్తూ ఉండేవాడు. స్నానం, సంధ్య, మంత్ర జపం అంటే ఏమిటో కూడా తెలియక కాళ్ళైనా కడుక్కోకుండా శివ పూజ చేస్తూ ఉండేవాడు. చేతిలో కత్తి పట్టుకొని సర్వత్రా సజ్జనులను ఎదిరిస్తూ తిరుగుతూ ఆలయములో దేవునికి ఎదురుగా కాళ్ళు చాచి కూర్చుండేవాడు. వాడికి ఊరిలో ఒక బ్రాహ్మణుని ఇల్లాలతో సంబంధం ఉండేది. అది వయస్సులో ఉంది, అందగత్తే. దాని భర్త కాస్త వయసు మళ్ళినవాడు, ఆచారపరుడు, దరిద్రుడు. ఆ ఊరు పోయి యాచించి వస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఆ బ్రాహ్మణుడు పొరుగురిలో యాచించి సంపాదించిన ధాన్యముని మూటగట్టుకొని వచ్చాడు. ఆకలికి కడుపు నడనకలకలాడుతోంది. ఆ మూట భార్య చేతికి ఇచ్చి, ఆకలి కడుపు మండిపోతుంది, కాస్త త్వరగా వంట చేసి ఇంత కూడు పెట్టవే, అందాక కొంచెం మంచినీళ్ళయ్యే, దాహం గొంతెండిపోతోంది అని వగరుస్తూ అన్నాడు. ఆ మాటలు విని వాని భార్య వినిపించుకోలేదు. దాని మనస్సు ప్రియుడి మీద ఉండగా ఆ ముష్టిగాముని మాటలు దానికే వినిపించుతాయి. కిమ్మనకుండా ఊరుకున్నది. బ్రాహ్మణుడు మండిపడి అక్కడున్న కర్ర తీసి ఒకటి వేశాడు. ఆ దెబ్బకి రెచ్చిపోయి గట్టిగా పిడికిలి బిగించి మగనికి ఒక పోటు పొడిచింది. బ్రాహ్మణుడు దాని చెడ్డతనాన్ని సహించలేక తల మీద గుడ్డ వేసుకొని ఇంకో గ్రామానికి పోయి వారిని వీరిని యాచించి తెచ్చుకున్న దానితో కడుపు నింపుకుంటూ కాలం గడుపుతున్నాడు. ముష్టి మొగుడు వెళ్ళిపోయాడు, పీడ విరగడ అయ్యింది అని గయ్యాలి పొంగిపోయింది. ఆ సాయంకాలం వంట వండుకొని స్నానం చేసింది. చలువ చేసి చీర కట్టుకొని భోజనం చేసి బాగా ముస్తాబై తాంబూలం వేసుకుంటూ చీకటిగా బాగా కమ్ముకున్నాక వీధిన పడిపోయి ఒక చాకలి వాడి ఇంటికి చేరింది. ఆ చాకలి వాడు పుష్టిగా ఉన్నాడు. కండలు తిరిగిన భుజాలు, పెద్ద కళ్ళు, చూడడానికి అందంగానూ ఉన్నాడు. వాణ్ణి చూసి చాటుకు రమ్మని సజ్ఞ చేసింది. ఎందుకో అని వచ్చాడు. తన కోరిక చెప్పింది. ఆ చాకలి వాడు ఆశ్చర్యపడి, ఎంత తప్పు తల్లి, ఎంత పాపము, అంత గొప్ప కులంలో పుట్టిన మీరు కీచజాతి వాణ్ణి కూరవచ్చునా, వెళ్ళండి అని చెప్పగా ఆ యువతి వాణ్ణి 4 తిట్లు తిట్టింది. వాడు పక్కనే ఉన్న రోకలి తీసి ఒక పెట్టించి నీచురాలకు అని కసిరాడు. అది ఆ రోకలే లాగుకొని చాకలి వాణ్ణి కొట్టి రాచమార్గాన పోతుండగా శివార్చకుడు కనిపించాడు. తుష్టిగా ఉన్న ఆ పూజారి చెయ్యి పట్టుకొని చిరునవ్వుతో చూసి ముందుకు నడిచింది. వాడు దాని వెంట పడ్డాడు. ఆ రాత్రి వాడితో గడిపి పొద్దున దూరగానే లేచి స్నానం చేసింది. తాను చేసిన పని తప్పని పచ్చాయిపడి పొరుగురున్న వర్తకు దగ్గరకు వెళ్ళి పాదాలు పట్టుకొని ఏడ్చింది. క్షమించవలసిందిగా వేడుకుంది. ఆ ముసలి బ్రాహ్మణుడు మనసు తిరిగి జాలిపడి దానితో స్వగ్రామానికి వచ్చి కాలక్షేమం చేస్తూ ఉండేవాడు.
కాలం కర్మం కలిసి రాగా ఆ శివార్చకుడు మరణించి నరకలోకానికి వెళ్లి యమబాధలను అనుభవించి తిరిగి భూలోకంలో సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు. వాడే అజామీరుడు. అనుకోకుండా పూర్తిగా కార్తీక పూర్ణిమ నాడు శివుని దర్శించడం, మరణ సమయంలో శ్రీమన్నారాయణుని నామస్మరణం చేయడం జరిగి తానంతవరకు ముందు చేసిన పాపాలన్నీ పోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అలాగే ఆ బ్రాహ్మణ కాంత కొంతకాలానికి చచ్చి చేసిన పాపానికి ఫలితంగా యమలోకానికి వెళ్ళి అసహ్యములైన యమశిక్షలను అనుభవించి తిరిగి భూలోకంలో కన్యకుబ్జవనంలో ఒక చండాలునికి కూతురుగా పుట్టింది. అది తండ్రి గండాన పుట్టిందని పెద్దల వల్ల విన్న భయపడి ఆ చండాలుడు ఆ శిశువును అడవిలో వదిలి వచ్చాడు. ఆ దారిన వస్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ శిశువును చూసి జాలిపడి పిల్లలు లేని వాడైనందువల్ల మమతతో ఎత్తుకొని వచ్చి తన ఇంటికి పనికట్టకిచ్చి జాగ్రత్తగా పెంచమన్నాడు. అజామీలుడు కొంతకాలం అయ్యాక దానిని చేరదీసి సంసారం చేయడం ఈ కథ. ఇంతకు ముందు చెప్పినదే ఇది అజామీలుని పూర్వజన్మ కథ. రాజా, విష్ణునామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోతాయి అని అలా చెయ్యనప్పుడు శాస్త్రం చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్త కర్మకాండ జరుపుకోవాలి. నోరారా హరినామ స్మరణ చెయ్యడానికి హరిపాద పద్మములను స్మరించి వానికి హరికథలను వినని వానికి పాపాలు పొమ్మంటే ఎలాగ పోతాయి? ఏ చింత లేక చిత్తశుద్ధితో మాధవనామ సంకీర్తనం చేసిన వానికి మాధవలోక నివాస సౌఖ్యం కలుగుతుంది, సందేహము లేదు. కార్తీక మహిమకు సంబంధించిన సూక్ష్మ ధర్మాలు ఇలా ఉన్నాయి. కార్తీక మాసానికి సంబంధించిన ధర్మాలు చెయ్యని వాడు నరకలోకానికి వెళ్తాడు, తప్పదు. పావనమైన ఈ కథను వినేవాడు సర్వపాప విముక్తుడై వైకుంఠానికి వెళుతాడు. ఈ కథ చదివేవారు చదివించేవారును పాప విముక్తులై పరమపదం పొందుతారు.